ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకును కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఈరోజు కూడా యేసే మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన తన ప్రేమతో తన సందేశాన్ని అందించబోతూ ఉన్నాడు. ఆకాశం నీ కోసం తెరవబడబోతున్నది. నీ యాతన, నీ దుఃఖము, బాధ, కన్నీరెరిగినటువంటి దేవుడు దాన్ని తుడిచేటువంటి ఒక గొప్ప వాక్యాన్ని నీకు అందించబోతున్నాడు. దేవుడు మాట్లాడితే ఆదరణ కురుస్తుంది. యేసయ్య మాట్లాడితే సమాధానం కురుస్తుంది. యేసయ్య మాట్లాడితే ఆశీర్వాదం కురుస్తుంది. యేసయ్య మాట్లాడితే ధైర్యం, యేసయ్య మాట్లాడితే నిరీక్షణ, యేసయ్య మాట్లాడితే క్షమాపణ, యేసయ్య మాట్లాడితే జీవం వస్తాయి. ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ మనం పొందుకోబోతున్నాం. ఈ రోజున జాగ్రత్తగా యేసయ్య మాట వింటాం. అటు ఇటు తిరుక్కుంటూ చూడొద్దు. ఈ వాక్యాలను మీకోసం యూట్యూబ్లో పొందుపరచబడ్డాయి. దయచేసి సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మీ ప్రతిరోజు ఈ వాక్యాలు మీరు వినండి. యేసయ్యను మహిమపరచండి. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మీ ప్రజల ముఖాంతరం నుంచి మీరు మాట్లాడిన ప్రభువా, అయ్యా వారి ముఖాలు చెక్కముకి రాతి వలె వెలిగించండి. ఓడిపోయి కృంగిపోయి బలహీనపడినటువంటి వారి జీవితంలో మీ దీవెన వర్షము కురియును గాక. మీ మాటల సవ్వడి వినబడును గాక తండ్రి. మీ అద్భుతం జరుగును గాక తండ్రి. మీ ఆశ్చర్య కార్యం జరుగును గాక రక్షకుడా. మీ కృపతోడిచ్చి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మీరు అభిషేకించమని, దయ చూపించమని, కనికరించమని, మీరు ఆశ్చర్య కార్యం చేసి నడిపించమని, కనికరించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటాం. ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చదువుకొని దాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. చదువుదాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, యెహోవానగు నేను ఒక కార్యాన్ని త్వరగా చేస్తున్నాను. ఒక కార్యాన్ని చాలా శీఘ్రంగా చాలా ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అంటే, ఎన్నిక లేని ఒక వ్యక్తిని బలమైన జనంగా ఎలా చేయాలి, అతనికి బలాన్ని ఎలా ధరింప చేయాలి, అతనికి ఈ లోకల ఖ్యాతిని ఎలా ధరింప చేయాలని చెప్పేసి దేవుడు త్వరపడి కార్యం చేస్తున్నాడు. బలహీనమైనటువంటి వారిని బలపరచడానికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డ, అందుకే దేవుని హస్తాలు త్వరగా పనిచేస్తున్నాయి. ఒక బలహీనుడికి, ఎన్నిక లేని ఒక వ్యక్తికి బలాన్ని ఎలా ఇవ్వాలి, ఎన్నిక ఎలా చేయాలి, అతను ఏ స్థితిలో నిలబెట్టాలి, అతని త్యాగాన్ని గుర్తుపట్టి ఏ విధంగా గొప్ప వ్యక్తిగా చేయాలి, ఏ శిఖరమే నిలబెట్టాలని చెప్పేసి దేవుడే ఆశిస్తూ ఎదురు చూస్తూ ఆ కార్యాలు త్వరపెట్టి చేస్తూ ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ఎన్నిక లేనివాడు బలమైన జనం ఎలా అవుతాడు మనం చూడబోతున్నాం. ఒక వ్యక్తి ఎన్నిక లేనప్పుడు, అంటే లోకములో వచ్చేటువంటి మరి అన్యాయపు ఎన్నికలను తీసుకోకుండా, లోకంలో వచ్చేటువంటి అన్యాయపు సొత్తును ఆశించకుండా, చాలామంది ఏం చేస్తారు తెలుసా, డబ్బున్న వ్యక్తిని కావాలి అన్న ఉద్దేశంతో అన్యాయంగా మొదలు పెడతారు. ఆ మధ్య నేను ఒక విషయం చదివాను. ఏంటి అంటే, ఒక వ్యక్తి కంప్యూటర్లో, సాఫ్ట్వేర్లో చాలా మంచి దిట్టైన ఒక వ్యక్తి బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతను ఏం చేశాడంటే, చివరిలో అందరికి కూడా మరి 5,09,000, ₹1, ₹2, 20 పైసలు, 30 పైసలు ఉంటాయి. అతను ఏం చేస్తాడంటే, చివరిలో ఉన్న డబ్బులు మొత్తం ఎవరికి, ఆ రూపాయి, ₹1 ఎవరికి గుర్తుంటాయి, అవన్నీ గుర్తుండవు కదా. సో ఆ రూపాయి చివరిలో ఉన్నటువంటి డిజిట్స్ చిన్నవి అన్నీ కూడా ఏం చేశాడంటే తీసేసాడు. ఎవరికి అనుమానం రాకుండా ఒక్కొక్క అకౌంట్లో వచ్చి, 1,00,000 అకౌంట్లు ఉంటే ₹1,00,000, 1,00,00,000 అకౌంట్ ఉంటే ₹1,00,00,000. ఈ విధంగా చివరిలో ఉన్నటువంటి ₹1, ₹2, ₹5, ఒక 5 పైసలు అట్లాంటివి మొత్తం లాగేసేసి కోటీశ్వరుడు అయ్యాడు. ఏంటి అయ్యా నీ ఉద్దేశం అంటే, నేను కోటీశ్వరుని పిలువబడాలి, కోటీశ్వరుడు అనేటువంటి ఆ హోదా నా జీవితంలో రావాలి. సో ప్రియ దేవుడు, అదే రీతిగా కొంతమంది ఎక్కడో నిధులు ఉన్నాయని ఇళ్ళు దొవ్విస్తుంటారు, వాకిళ్ళు దొవ్విస్తుంటారు. ఏంటి అంటే, మేము గొప్పోళ్ళగా, కోటీశ్వర్లుగా మారాలి. అంతేకాదు, కొంతమంది అయితే వారసులు ఏం చేస్తారు తెలుసా, అన్నను చంపేస్తే ఆస్తి మొత్తం నాకు వస్తుంది, తమ్ముడిని చంపేస్తే ఆస్తి మొత్తం నాకు వచ్చేస్తుంది, ఎవరినో మోసం చేసేస్తే, దొంగ సంతకాలు పెట్టి ఇచ్చేస్తే ఆస్తి మొత్తం నాకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఆస్తి కోసం భయంకరంగా వేటాడి చంపుకునేటువంటి వాళ్ళు ఎంతమంది నాకు తెలుసా. నేను ధనవంతుడిని అవ్వాలి, ఒక్కడనే అవ్వాలి, ఒక్కడిని ఐశ్వర్యవంతుడిని కావాలి, ఈ ఉద్దేశంతో చాలామంది రాంగ్ వేలు, ఉద్దేశం ఉంటే మంచిదే, నేను గొప్ప ఐశ్వర్యవంతుని కావాలని ఉండటం చాలా మంచిది. కానీ రైట్ వేలో ఉన్నప్పుడు, కష్టపడి సంపాదించినప్పుడు అది నీకు ఘనత, నీ ఆశ వల్ల నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దీన్ని ఏమంటారంటే, ఈ ఒకరిని తొక్కి పడేసేసి నేను గొప్పోని కావాలంటే దీన్ని దురాశ అంటారు. దురాశ చివరికి ఏం చేస్తుంది, దుఃఖాన్ని మిగులుస్తుంది తప్ప ఎక్కడ సంతోషం ఉండదు. దురాశపరుడు సంతోషపడినట్టు ఎక్కడ చరిత్రలో లేడు. రక్తపాతాన్ని సృష్టించి ఉన్నత శిఖరానికి ఎక్కినటువంటి వాళ్ళు ఎప్పటికీ గొప్పలు అవుతారని లేదు, వాళ్ళు ఎప్పటికి అవ్వలేదు, అవ్వరు కూడా.
అన్యాయంగా ఎక్కి వెళ్ళినటువంటి వాళ్ళు అంతకంటే ఘోరమైన అన్యాయస్థితిలో పడిపోయారు చరిత్రలో. అబ్షాలోం తన తండ్రిని మోసం చేసి గొప్పోడవ్వాలనుకున్నాడు, రాజునవ్వాలనుకున్నాడు. చివరికి ఏమైపోయాడంటే తన ఎంట్రుకలు ఆ యొక్క చెట్టుకు తగులుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ శత్రులు సొంత సైన్యం చేతులు నాశనం అయిపోయాడు, కొట్టబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ చాలామంది తండ్రికి వ్యతిరేకంగా, కుమారునికి వ్యతిరేకంగా, బిడ్డలకు వ్యతిరేకంగా, లేకపోతే సొంత నమ్మినటువంటి స్నేహితుడి వ్యతిరేకంగా ఈ విధంగా చేసి సంపాదించాలని అనుకునేటువంటి వాళ్ళు ఎప్పటికీ వర్ధిల్లలేదు. వారి చరిత్ర రక్త చరిత్రగానే, దుఃఖపు చరిత్రగానే మారింది, కానీ ఒక్కరోజు కూడా అది గొప్పది కాలేదు. సో ఇటువంటి ఆఫర్ ఒకరోజు దావీదుకు వచ్చింది. దావీదు ఎన్గేది అనే ఒక వనములో దాగి ఉన్నాడు. అప్పుడు అతని శత్రువైనటువంటి సౌలు ఈర్ష్యతో, ద్వేషంతో తరుముతున్నటువంటి సొంత మామ శత్రువుగా మారి ప్రియ దేవుని బిడ్డ దావీదును తరుముతున్నటువంటి కాలం అది మనందరికీ బాగా తెలుసు. దావీదు గొలియాతును చంపినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, కన్యకలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి సౌలుకు 1000 కొలది స్తుతులు అంటే మరి దావీదుకు 10,000 కొలది స్తోత్రాలు అని చెప్పినందువల్ల ఈర్ష్య వచ్చేస్తుంది అతని జీవితంలో. పగ, ప్రతీకార రగులుకుంది. ఆ రోజు నుంచి దావీదుకు, చిన్నవాడని దావీదుకు విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నాడు. అతని మనసులో విష బీజాలు నాటుకున్నాయి. సాతాను దురాత్మ వచ్చి అతని యొక్క శరీరం వచ్చినప్పుడు అతడు సాతానులకు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సో దావీదును చంపడానికి తిరిగి కొండలు, లోయలు, గుట్టలు వెతికి వేసారిపోయాడు. చివరికి అతను ఎన్గేది వనంలో ఉన్నాడని అని కబురు రాగానే అప్పుడే తరిమేసి వచ్చాడంట శత్రువుల్ని. ఈ లోపల మరి దావీదు అక్కడ ఉన్నాడని తెలియగానే మళ్ళీ బయలుదేరాడు. ఇంట్లో నిమిషం ఉండలేదు, సింహాసనం బతకలేదు, దేవుడు తనకిచ్చిన మంచి ఆహారం భుజించలేదు, ఎప్పుడు పగతో ప్రతీకారంతో రగిలిపోతూనే ఉన్నాడు. ఏ మనిషి గుండెలో పగ ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా పడుకోలేరు. ఈర్ష్య, ద్వేషాలు ఉంటే వాళ్ళు సమాధానంగా బ్రతకలేరు. ఎప్పుడు వాళ్ళకి పళ్ళు పటపట కొరుక్కుంటారు, నరాలు వేడెక్కిపోయి ఎప్పుడు వాళ్ళ గుండెలు అలజడే, వాళ్ళ బ్రతుకులు అలజడే కలుగుతూనే ఉంటుంది. సంతోషంగా నెమ్మదిగా ఏ మాత్రం నువ్వు బ్రతకలేవు. అందుకే పగ, ద్వేషాలు, ఈర్ష్యాలు ఇవన్నీ నీ బ్రతుకులో ఉండకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సుప్రియ దేవుని ఒక రోజున మరి పగతో రగిలిపోతున్నటువంటి శత్రువుని దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం చదువుదాం. సౌలు ఫిలిష్తీయులను తరుముటం మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసము గల శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరాను. ఎక్కడికి ఎక్కాడంట? ఆ వయసులో కొండల శిఖరం మీదకి శిలాల మీదకి ఎక్కాడంట. ఆ రోజులు ఎట్టుంటే శిలలు, ఆ రోజులు ఇప్పుడున్నట్టుగా రోడ్లు ఉండవు, పర్వతాలు దాటుకుంటూ ఎక్కుకుంటూ పోవాలి. సో ఆ వయసులో వృద్ధాప్య కాలంలో అంత ఎత్తుకు ఎక్కాడంట. ఎందుకంటే దావీదుకు మామ ఆయన, దావీదుకు బిడ్డనిచ్చినటువంటి ఆయన, దావీదు కంటే పెద్ద పిల్లలు ఉన్నారు ఆయనకి. సో అటువంటి వ్యక్తి పగతో, ప్రతీకారంతో అంత ఎత్తుకు ఎక్కాడంట. ఎక్కేసేసి వెళ్ళాడు. అంతేకాదు, మరి అక్కడి నుంచి ఏం జరిగింది అంటే, మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖావర్తనికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతను అనగా దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రమును చెంగును కోసెను. ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, దావీదు దేవుడిని నీ శత్రువుని చేతికి అప్పగించాడు. ఎందుకంటే వాళ్ళు ఒక గుహలో ఉన్నారు, ఇతను కూడా గుహలోకి వచ్చాడు, అక్కడే పడుకున్నాడు, నిద్రపోయాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, మరి దావీదు వచ్చేసి అతనికి తెలియకుండా అతని వస్త్రాన్ని కోసుకొని ఎంత చాకి వెళ్ళాడు తప్ప అతన్ని చంపలేదు. నిజానికి చంపితే ఆ రోజే రాజ్యం వచ్చేదే, అతన్ని చంపితే ఆ రోజే రాజుగా అయిపోయేవాడే, కానీ చంపలేదు. ఒకటే మాట అన్నాడు, దేవుడు అభిషేకించినటువంటి వాడిని ముట్టడం, అతన్ని చంపి అతని కాలం ఇంకా ఉండగానే దేవుడు నిర్ణయించకుండా అతని కాలంలో నేను ప్రవేశించి నేను రాజుగా ఉన్నానంటే నా కాలం యుద్ధమే, నా కాలం పోరాటమే, నా కాలం వ్యతిరేకమే, అయినా నేను దేవుని దృష్టికి ఎలా నిర్దోషిని అవుతాను? ఆయన ఒకటే మాట అంటాడు, దేవుడు అభిషేకించిన వాడిని ముట్టి నిర్దోషి అవుట ఎవనికి సాధ్యం? కాబట్టి దేవుడు ఇచ్చినప్పుడు నేను రాజును అవుతాను తప్ప, దేవుడు కోరుకున్నప్పుడు నేను వస్తాను, ఆయన సమయంలో వస్తాను తప్ప నా సమయంలో రాను నేను అని చెప్పేసి అతన్ని చంపకుండా, చేతికి వచ్చినా సరే, కత్తికి దగ్గరగా ఉన్నాడు సరే, అతను ఒంటరిగా దొరికినా సరే చంపకుండా వదిలేసేసి అతని వస్త్రాన్ని మాత్రం కోసుకొని వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనకు వస్తుంటే ఆఫర్స్ కొన్ని, వాడిని కానీ నరికి చంపావా ఆస్తి అంతా నీదే, వీడిని కానీ వేసేసావా ఇది నీదే, వాళ్ళని కానీ మోసం చేసావా, అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా ఆస్తి మొత్తం నీదే. ఈ మధ్య కుటుంబం నా దగ్గరకు వచ్చారు ప్రార్థన చేసుకోవడానికి. ఏంటి అంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆల్రెడీ అంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆయన.
ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కారణం ఏంటి అంటే, ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే, ఈ అమ్మాయి పేరు మీద దాదాపు కేజీ బంగారం ఉంది. దాదాపు 10 లక్షల రూపాయలు వాళ్ళు డిపాజిట్ చేసి పెట్టేసి ఉన్నారు. ఈ అమ్మాయిని చేసుకుంటే ఆ డబ్బంతా వస్తుందని చెప్పేసి ఆ ఇంటి మీద ఆ అమ్మాయి పేరు మీద ప్లాట్లు, ఆ అమ్మాయి పేరు మీద చాలా చాలా కొనిపెట్టారు. సో ఇదంతా వస్తుంది నాకు అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తీరా వాళ్ళు ఏం చేశారంటే, ఆ డబ్బులు మొత్తం పెళ్ళి అయిన తెల్లారే డబ్బులు మొత్తం తీసేసుకున్నారు, ఆ బంగారం మొత్తం తీసేసుకున్నారు. ఇక ఏం లేదు పేరు మీద. ఇక టార్చర్ చేయటం మొదలుపెట్టేశాడు. నీకు డబ్బు వస్తాను కొన్ని పెళ్లి చేసుకున్నాను, నీకు డబ్బు లేదు, నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, రోజు ఒకటే గోల, ఇంకా వెళ్ళిపో వెళ్ళిపో, నువ్వు నాకు అవసరం లేదు. వాళ్ళే వద్దు 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 అని వాళ్ళు అంటారు తల్లిదండ్రులు. ఈయన వెళ్ళిపో వెళ్ళిపో అంటాడు. ఆ పిల్లకి ఎట్టి పోవాలి అర్థం కాని పరిస్థితి మధ్యలో. సో ప్రియ దేవుని బిడ్డ చాలామంది ఏం చేస్తారు తెలుసా, మోసం చేసి డబ్బు వస్తుందని జీవితాలతో ఆడుకుంటాం, జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు. మనుషులు ఇచ్చే డబ్బు నీ జీవితానికి ఆధారం కాదు, నీ కష్టార్జితం నీకు ఆధారం. ప్రైజ్ రాడాలి హల్లెలూయా. దేవుడు ఏమన్నాడో తెలుసా, నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్దిస్తానన్నాడు తప్ప నువ్వు జిమ్మిక్కులు చేసి సంపాదించేది సంపాదిస్తాను, లేకపోతే 5,000 కడితే 50,000 వద్దని చెప్పేటువంటి వాటిని వడ్డీలు సడ్డీలు చక్రవడ్డీలు ఆశీర్దిస్తానని చెప్పేసి దేవుడు ఎక్కడా చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డ నీ కష్టార్జితం నువ్వు కష్టపడి చేసేటువంటి దాన్ని నేను ఆశీర్దిస్తాను. అది దేవుడు చెప్పినటువంటి మాట. నీ చెమట భూమి మీద పడినప్పుడు నేను నిన్ను దీవిస్తాను. ప్రైజ్ రాడాలి హల్లెలూయా. అది కాకుండా అన్యాయంగా మరి పార్ట్నర్గా చేరి వెన్నుపోటు పొడిచి పార్ట్నర్స్గా చేరి నాశనం చేసి వాళ్ళని కిందికి దించి వీళ్ళు పైకి ఎక్కి ఉంటారా పైన అంటే నెవర్. ఒక అన్యాయస్తుడు దేవుడు ఆశీర్దించకుండా, దేవుడు ఎక్కించకుండా అన్యాయంగా ఎక్కినటువంటి వాడు ఎప్పటికీ ఉండడు. ఒకవేళ ఎక్కినా ఏదో ఒక రోజు జారి కింద పడిపోతాడు, ఏదో ఒక రోజు అంతకంటే అట్టర్గా ఫెయిల్యూర్ అయ్యి కింద పడిపోతాడు. ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసేటువంటి ఆ బిజినెస్లు నేను చూశాను, వాళ్ళ గురించి నేను విన్నాను. మనం హిట్లర్ గురించి చదువుతున్నాం, తను ఒక గొప్ప రాజు అవ్వాలని, చక్రవర్తి అవ్వాలని, తన పైన వాళ్ళందరినీ చంపేసి అధికారం చేతబట్టుకొని పగ్గాలు చేతబట్టుకొని ఏలాడు కొద్ది రోజులు. అబ్బా ఇంకేంలే, తిరుగులేని వీరుడుగా వేలాడు, తిరుగులేనటువంటి వాడిగా ఏలాడు. చివరికి ఏం జరిగింది చెప్పండి? ఆ రాజ్య పునాదులు ఉన్నాయా? ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ చక్రవర్తికి ఉండాలనుకున్న ఆ వ్యక్తి ఉన్నాడా? తనను తానే చంపుకొని చచ్చాడు, తనను తానే నిర్దాక్షిణ్యంగా నాశనం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ జీవితం అలాగే ఉంటుంది. దేవుడు ఎక్కించకుండా మనం ఎక్కటం ప్రయత్నం చేస్తే చాలాసార్లు మనకు ఆఫర్స్ వస్తాయి. ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడు, తన బావమరిది చెప్తున్నాడు, రే పక్కింటి అమ్మాయి ఎంఆర్ఓ కూతుర్రా, ఆ అమ్మాయికి కానీ లైన్ వేసి రోజుకు ఒక డ్రెస్ వేసుకొని, రోజుకు ఒక షర్ట్ వేసుకొని, రోజుకు ఒక బండి వేసుకొని ఆ పిల్లచుడు కానీ తిరిగి నువ్వు కానీ ఆ అమ్మాయికి నిన్ను ప్రేమిస్తానని చెప్పేసి ఏదో చేసావా, ఆస్తి మొత్తం నీదే, అదంతా నీదే. ప్రియ దేవుని బిడ్డ చాలామంది ఈ విధంగా లేనిపోని ఆఫర్స్, ఉన్నతంగా ఎదగాలని రాంగ్ వేస్, మనకి చాలాసార్లు అవకాశాలు వస్తాయి గొప్పోళ్ళు అవ్వటానికి, రాంగ్ వేస్లో వెళ్ళడానికి. ఒక్క అబద్ధ సాక్ష్యం చెప్పు బ్రదర్, నేను నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను, ఉన్నది లేనట్టు చెప్పు, ఉన్నది లేనట్టు చెయ్యి, నీకు చాలా ఇస్తానని చాలా ఆఫర్స్ వస్తాయి మనకి. కానీ అటువంటి వాటిని ఎక్కావు అంటే ప్రియ దేవుని బిడ్డ అది శిఖరమని నువ్వు అనుకుంటావు, కానీ అది కాలనాగులు ఉండేటువంటి ఒక స్థలం, ఘట సర్పాలు ఉండేటువంటి ఒక స్థలం, అది భయంకరమైనటువంటి స్థలం, అది మరణము కోరలు చాచి కూర్చున్నటువంటి స్థలం అది. అందుకే చెప్తున్నా, అటువంటి స్థలాలు నీకు జీవితంలో రావడానికి లేదు. దేవుడిచ్చేది ఆలస్యంగా వస్తుంది, కానీ అది అద్భుతంగా శాశ్వతంగా నిలబడుతుంది. మనిషి ఇచ్చేది వెంటనే వస్తుంది, కానీ అంతకంటే వేగంగా వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ ఆఫర్ వచ్చింది దావీదుకి, ఏమనంటే సౌలుని కానీ చంపావు అంటే ఖచ్చితంగా నీకు రాజ్యం వస్తుంది. దేవుడు నెమ్మది ఇవ్వకుండా ఏ రాజ్యం నెమ్మదిగా ఉండగలదు? ఒకవేళ సౌలుని కానీ చంపేసి ఉంటే అప్పటికే పగబట్టినటువంటి శత్రువులందరూ, పగబట్టినటువంటి సైనికులందరూ ఊరుకుంటారా? వ్యతిరేకం అయిపోరా? ఖచ్చితంగా పక్కలో బల్లెలాగా ఉంటారు వాళ్ళందరూ కూడా. కానీ తగిన కాలంలో వచ్చినప్పుడు ప్రజలే వచ్చారు అతని దగ్గరికి. అతను ఎదురు చూస్తున్నప్పుడు సౌలు చనిపోయాడు, శత్రువు చేతికి మట్టి అంటకుండా దేవుడు కాజేశాడు. దావీదు చేతికి మట్టి అంటకుండా, ఒకవేళ తొందరపడి ఒకవేళ రక్తాన్ని చేతికి అంటించుకొని రక్తపాతం సృష్టించి వస్తే దేవుడు పొరపాటు అంగీకరించేవాడు కాదు, తనకు పిలుపును పోగొట్టుకునేవాడు. ఎలా అంటే మోషే నాయకుడు అవ్వాలని ఆతృతతో తొందరగా నాయకుడిని అవ్వాలని అక్కడున్నట్టు ఒక వ్యక్తిని చంపి మరి తన బలమేంటో చూపించుకోవాలని, తన శక్తి ఏంటో సామర్థ్యం ఏంటో, తన ప్రజల పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఏంటో చూపించాలని ఒక వ్యక్తిని చంపాడా? చివరికి ఏం చేశాడు? 40 సంవత్సరాలు అరణ్యాల పాలయ్యాడు. గుర్తు పట్టకుండా, ఎవరికి తెలియకుండా అరణ్యాల మధ్యలో, కొండ శిలల మధ్యలో, గండ శిలల మధ్యలో బ్రతకాల్సి వచ్చింది. ముండ్ల తుప్పల గచ్చపద అతని జీవితానికి స్నేహితులు అయ్యాయి. అటువంటి పరిస్థితులు బ్రతకాల్సి వచ్చింది. ఎప్పుడుకో 40 ఏళ్ల తర్వాత దేవుడు పిలిచాడు. సుప్రియ దేవుని బట్టి విలువైన బలమైనటువంటి 40 సంవత్సరాల కాలం వేస్ట్ అయిపోయింది అతని జీవితంలో. అందుకే తొందరపడి ఎక్కాలనుకుని, తొందరపడి ఎవరికో రావాల్సిన జాబు లంచం ఇచ్చి మనం తెచ్చుకుంటాం. అక్కడ నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా?
ఎవరి పేరు మీద మన సర్టిఫికేట్ తీసుకుని పోయి పెట్టి జాబ్ తెచ్చుకుంటాం. వాళ్ళు సురక్షితంగా ఉంటారా, క్షేమంగా ఉంటారా, ఆనందంగా ఉంటారా? నాకు తెలుసండి చాలామంది జాబ్ వాళ్ళది కాదు, లంచం ఇచ్చి తెచ్చుకుంటారు. కానీ ఆ జాబులో పడే కష్టాలు, బాధలు అంతా ఇంత కాదు. ఎక్కడ నెమ్మది ఉండదు. పోనీ నెమ్మది అక్కడ చేస్తున్నారా అంటే ఒంట్లో నెమ్మది ఉండదు. రోగాలు, సమస్యలు, బాధలు, కన్నీళ్ళు. నా దేశం కుటుంబం ఉంది, ఉద్యోగం తెచ్చుకున్నారు, ఎట్లా ఒకటి తంటాలు పడి మార్పులు చేసి దాన్ని మార్చి సర్టిఫికెట్లు మార్చి ఉద్యోగం తెచ్చుకున్నారు. వాడు ఆ ఉద్యోగం వచ్చిన కానీ తాగే పని మీదే ఉంటాడు, ఇంటికే రాడు. ఎక్కడ చూస్తే బార్ షాప్లో పడుకొని బోర్లు పడిపోయి ఉంటాడు, ఇంటికే రాడు అసలు. దేవుని బట్టి అక్రమైన సంబంధాలు, వచ్చిన డబ్బులు కాంగా ఇంకా అప్పులు చేస్తాడు. ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఉంది. దేవుడిస్తే ఆ యొక్క ఉద్యోగంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు చేసిన వివాహంలో నీవు ఉంటే నెమ్మది ఉంటుంది. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, భర్తతో సంతోషం బ్రతుకుతుంది. ఇంకొక అమ్మాయి వచ్చింది, వాడిని మాయ మాటలు చెప్పి, వాడికి డబ్బు ఉందని, మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉందని మాయ మాటలు చెప్పి మాసిబూసి మారేడిగా చేసి రోజుకో డ్రెస్ వేసుకొని చుట్టూ తిరుగుతా మొత్తానికి వాడిని ట్రాప్లో పెట్టేసి పెళ్లి చేసుకొని వచ్చేసింది. పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి వాడు విడాకులు ఇచ్చేసాడు. పాపం ఇన్నోసెంట్ ఆ పిల్ల వెళ్ళిపోయింది ఏడ్చుకుంటాం. ఈ అమ్మాయిగా హాయిగా బ్రతకాలని వచ్చింది. తెరా చూస్తే ఎట్టని తెలుసా, భయంకరమైనటువంటి షుగర్ వ్యాధి, ఎప్పటికీ 400 తగ్గదు. పళ్ళు ఊడిపోయినాయి, జుట్టంతా రాలిపోయింది, ముఖమంతా మారిపోయింది. ఒక్క 10 సంవత్సరాల లోపలే ఆమె చరిత్ర మొత్తం ముసలిదాని కంటే దారుణం అయిపోయింది. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడు తెలుసా, నీవంటే నువ్వు చేసుకున్నట్లు బాగలేవు, అప్పుడు చాలా బాగున్నావు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక అమ్మాయిని మరి రహస్యంగా మళ్ళీ మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు. ఎంత ఘోరం తెలుసా, పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా. అందుకే చెప్తాను, దేవుడు నీకు శ్రేష్టమైన భర్త ఇచ్చేదాకా, ఆ భార్య అనే శ్రేష్టమైన స్థానం ఇచ్చేదాకా, భర్త అనే శ్రేష్టమైన స్థానం ఇచ్చేదాకా ఆగు, వెయిట్ చేయి. 1 సంవత్సరం వేస్ట్ అయిపోయినా పర్లేదు, కానీ నీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. దేవుడిని వర్ధిల్లింప చేస్తాడు. తొందరపడి అన్యాయమైన జీవితాలు వాళ్ళని చెదరగొట్టి నేను గొప్పదాన్ని అవ్వాలి, వాళ్ళని తీసేసి ఆ స్థానంలో నేను ఉండాలి. ఇంకొకరి స్థానంలో నీకు ఎప్పుడు సమాధానం ఉండదు, ఇంకొకరి స్థానంలో ఎప్పుడు నువ్వు నెమ్మదిగా ఉండలేవు, ఇంకొకరి డబ్బుతో నువ్వు ఎప్పుడు సంతోషం బ్రతకలేవు. అక్రమైన డబ్బు నీ చేతులు ఉన్నంతగా నిన్ను అక్రమైన కార్యాలు చేపిస్తుంది తప్ప సక్రమైన వాటిలో నిలవనివ్వదు. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, దావీదు అంటున్నాడు, నా కాలం రాకముందే, నా స్థానం రాకముందే ఒక వ్యక్తిని నిర్దోషిని చంపి, అంటే అభిషక్తుని, దేవుని అభిషేకం పొందిన ఒక వ్యక్తిని చంపి నిర్దోషిగా మారటం నా వల్ల అవుతుందా? నెవర్. అరణ్యంలో బ్రతకడమనే బ్రతుకుతాను. దేవుడితో పాటు దేవుని మాట వింటే అరణ్యము కూడా ఆనందమే, అడవి ఆనందంగా ఉంటుంది. దేవుని చిత్తాలకు నువ్వు సింహాసనం ఎక్కిన కత్తులు బోన్లాగే ఉంటుంది అది. అందుకే నాకు అవసరం లేదు, ఆ పిలుపు నాకు అవసరం లేదు, రాజుగా ముందు వెళ్ళాలి అవసరం నాకు లేదు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాను, లేదంటే ఈ అరణ్యంలో ఇలాగే ఉంటానని చెప్పేసి ఎంత పెద్ద ఆఫర్ వచ్చింది. దాన్ని ఏం చేశాడు తెలుసా, అలక్ష్య పెట్టి, ఆ స్థితిని అలక్ష్య పెట్టి తాను అరణ్యవాసిగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే కొద్ది సంవత్సరాలు సౌలు చనిపోయాడు. ఆ తర్వాత ప్రజలందరూ పరిగెత్తుకుని వచ్చేసి, అయ్యా నువ్వు రాజుగా ఉండయ్యా మా దగ్గర అని ప్రజలే తీసుకొని పోయి, సైనికులే తీసుకొని పోయి నెమ్మదిగా సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత మరి యూదావారి తర్వాత మళ్ళీ ఇజ్రాయేల్ అందరూ వచ్చారు. అన్ని 12 గోత్రాల ప్రజలు వచ్చేసారు. అందరికీ ఛత్రాధిపత్యంగా 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసి ఆ దేశంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. గొప్ప చక్రవర్తిగా సేవ చేశాడు, గొప్ప ఆధిపత్యం గల చక్రవర్తిగా సేవ చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, నీకు అన్యాయమైన ఆఫర్స్ వస్తుంటాయి, అక్రమైన ఆఫర్స్ వస్తుంటాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు, అతన్ని బలహీనంగా ఆ యొక్క అన్యాయంగా అక్రమంగా వస్తున్నటువంటి ఆ సింహాసన సీనుడైనటువంటి ఆ పేరు, ఆ రాజు అనే పేరుని, ఆధిపత్యాన్ని పక్కన పడేసేసి వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ అరణ్యంలో కూర్చున్నాడు. అతన్ని బలపరచడానికి దేవుడు ఎంతో వేగంగా పనిచేశాడు అతన్ని. ఇక ఎప్పుడు తర్వాత చూస్తే ఏ రాజుని గురించి మాట్లాడాలన్నా ఆయన ఒకటే మాట మాట్లాడదు దేవుడు, నా ఇష్టానుసారుడైనటువంటి దావీదు వలె అతను లేడు, నా సేవకుడైన దావీదులాగా అతడు పరిపాలన చేయలేదు, నా సేవకుడైన దావీదు వలె అతడు పనిచేశాడు. ఎవరిని చెప్పాలన్నా దావీదునే ఒక మోడల్గా తీసుకున్నాడు దేవుడు. ఏ రాజు గురించి చెప్పాలన్నా దేవునికి మూలరాయి ఎవరు అంటే దావీదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏమయ్యాడు, ఒక మామూలు చక్రవర్తి కాలేదు, మామూలు రాజు కాలేదు, కానీ ప్రతి ఒక్కరికి ఒక మూలరాయి అయ్యాడు. ఇప్పుడు ఈ రోజుల కాలాన్ని గురించి చెప్పాలంటే, ఏ రోజుల్లో పుట్టేవరా నువ్వు, ఎప్పుడు పుట్టేవరంటే క్రీస్తు శకం అని ప్రారంభిస్తావు, క్రీస్తు పూర్వం అంటావు. నువ్వు దేని గురించి చెప్పాలన్నా, భగవద్గీత గురించి చెప్పాలన్నా, ముస్లిం గ్రంథం గురించి చెప్పాలన్నా, లోకంలోని ఏ గ్రంథం గురించి చెప్పాలన్నా,
ఏ హిస్టరీ గురించి చెప్పాలని, ఏ ప్రపంచంలో పుట్టినటువంటి ఏ దేవుడు కానీ, ఏ రాజు కానీ, చక్రవర్తి కానీ వాళ్ళ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా నీకు ఒక మైలురాయి టైం ఉంటుంది. ఏంటంటే క్రీస్తు శకం. క్రీస్తు పుట్టిన తర్వాత పుట్టాడు, లేదా క్రీస్తు పుట్టక ముందు పుట్టాడు. క్రీస్తు శకం, క్రీస్తు యొక్క మరి పుట్టక ముందున్న కాలం అని చెప్పేసి ఇప్పుడు మనకి శకం ఆరంభమైంది. అట్లాగే ఒక రాజు మంచోడని చెప్పాలంటే ఎలా చెప్తాడు? దావీదులాగా ఉంటే మంచోడు, దావీదులాగా చేయలేదంటే మంచోడు కాదు. దావీదులాగా ఎవరైతే చేస్తారో వాళ్ళు గొప్పోళ్ళు, దావీదులాగా ఎవరు చేయలేదంటే వాళ్ళు దుర్మార్గులు. దేవుడు దావీదును ఒక ప్రమాణంగా, అంటే ఒక కొలమానికంగా పెట్టుకున్నాడు. ఒక కిలో అంటే ఒక కొలమానిక ఉంటుంది, ఒక రాయి ఉంటుంది, ఇది కిలో. అట్లాగే రాజు అంటే ఎట్లా ఉండాలంటే ఇదిగో ఇలా ఉండాలి అని రాజుగా అతన్ని నియమించుకొని ప్రజలందరి గుండెల్లో రాజుగా అతన్ని స్థిరపరిచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దావీదు నా హృదయానుసరుడు, ప్రాణం పిచ్చి ఆయనకి దావీదు అంటే. అందుకే లాస్ట్లో ప్రకటన గ్రంథంలో ఏమంటాడు తెలుసో చూద్దాం ఒక మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటాం. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను, జాగ్రత్తగా వినాలి, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కను అయ్యున్నాను. ఆమేన్. దావీదు వేరు, దావీదు సంతానం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దావీదుకు బిడ్డగా ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను దావీదు సంతానాన్ని, దావీదు గోత్రంలో పుట్టినటువంటి వాడిని, దావీదు కుమారుణ్ణి అన్నట్లుగా ఆయన పిలిపించుకున్నాడు తన జీవితాన్ని. ఎందుకంటే ఇదిగో ఇటువంటి హయ్యర్ క్వాలిటీస్ ఉన్నందువల్ల ముందే తొందరపడి ఏ వ్యక్తిని కిందికి లాగి తను ఎక్కాలని చూడలేదు. దేవుని కాలం కోసం కనిపెట్టాడు. అది వివాహ కాలమే కావచ్చు, బిడ్డలు కలిగే కాలమే కావచ్చు, లేకపోతే అది రాజుగా ఉండే కాలమే కావచ్చు, ఉద్యోగం చేసే కాలమే కావచ్చు. నీది కాని దాంట్లో ప్రవేశించావంటే నీకు ఎప్పటికీ నెమ్మది ఉండదు. నీది కాని దాంట్లో వెళ్ళావంటే ఎప్పటికీ నువ్వు గొప్ప వ్యక్తి కాలేవు, నువ్వు గొప్పవాడిగా మారలేవు. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, అన్యాయమైన వాటి కోసం నీకు ఆఫర్స్ వచ్చిన దాన్ని నిర్లక్ష్య పెట్టి దాన్ని ఎన్నిక చేయకుండా నీవు దేవుని మార్గాలు దాటిపోయినప్పుడు, దేవుని మార్గాలు వెళ్ళిపోయినప్పుడు, ఆయన మార్గంలో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను తగిన కాలం ముందు హెచ్చించి మిగతా ముందున్న వారందరికంటే, రాబోయే వారందరికంటే కూడా శ్రేష్టంగా ఘనుడిగా నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. నిన్ను గొప్ప చేస్తాడు, నేను బ్రతికిస్తాడు. ఆయన నిన్ను ఉన్నత శిఖరం మీద కూర్చోబెడతాడు. నిన్ను ఆత్మతో సత్యంతో నడిపించి అనేకులకు మూలరాయిగా, అనేకులకు నీవే ఒక ఆదర్శంగా దేవుడు మార్చి నడిపించగలడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తాను, ఈ రోజు లంచాలు ఇచ్చో లోకాసర వాటిలో పడి నీ జీవితం నాశనం చేసుకుంటావేమో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, ఎదురు చూడు, ప్రభు ఇచ్చే కాలం వరకు ఎదురు చూడు. అనవసరం అంటే పెళ్ళైన కుటుంబాల మధ్యలోకి వెళ్ళి వాళ్ళని చెదరగొట్టి నువ్వు భార్య అవుదామని, నువ్వు భర్త అవుదామని చూస్తావేమో. నీకు శాపం తప్ప, దుఃఖం తప్ప, రోగాలు తప్ప, సమస్యలు తప్ప ఏది ఉండదు నీ జీవితంలో. నీ సొంత జీవితంలో భరోసా నీకు ఇంకో జీవితంలో ఉండదు. కనుక మరులు గొల్పబడి నువ్వు ఒకవేళ ఒక కుటుంబం నాశనం చేయాలి, ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక కుటుంబ సంతోషాన్ని బద్దలు చేసి నువ్వేదో వెలగబెడదామని పోతే అయ్యే పని కాదు. ఖచ్చితంగా నిన్ను పట్టుకోవడానికి రోగక్రిములు ఎదురు చూస్తున్నాయి, నిన్ను పట్టుకోవడానికి శాపాలు, యాక్సిడెంట్లు, నిన్ను పట్టుకోవడానికి భయంకర పరిస్థితులు ఎదురు చూస్తున్నాయి. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. అందుకే ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, ఇటువంటి ఆఫర్స్ వచ్చినప్పుడు దాన్ని అలక్ష్య పెట్టే ప్రతి నువ్వు సాగుతావు, అప్పుడు ఎన్నిక లేకుండా నిన్ను చేసుకుని, నిన్ను అక్కడ ఎన్నిక లేకుండా, అక్కడ వాడిని లక్ష్య పెట్టకుండా ఇక్కడికి వచ్చి నిలబడిన నిన్ను గొప్ప చేయడానికి, బలమైన జాతిగా చేయడానికి, ఘనంగా చేయడానికి దేవుని బలిష్టమైన బాహు సిద్ధంగా ఉంది. దేవుని బలిష్టమైన హస్తం నేను హెచ్చించడానికి సిద్ధంగా ఉంది. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. ఆమేన్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. ఘనుడా, దావీదు జీవితంలో ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. దావీదు జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు, ఆ దావీదును పోలిన ఆయన అన్యాయపు సిరులు వచ్చినప్పుడు, అక్రమమైన మా దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి, వాటిని మేము యాక్సెప్ట్ చేయకుండా ప్రభు, చెయ్యి చాపకుండా తండ్రి, వాటి కోసం పరుగెత్తకుండా ప్రభు, నీవిచ్చే సమాధానం కొరకు, నీవిచ్చే ఆశీర్వాదం కొరకు సక్రమైన మార్గములో, న్యాయమైన మార్గములో ప్రయాణం చేసే కృప దయచేయండి తండ్రి. ఎవరి సొత్తు మీద బిల్డింగ్ కట్టుకోవాలని నా జీవితంలో ఉండకుండా సహాయం చేయండి ప్రభు. ఆస్తుతులు చెల్లి శ్రీ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. సక్రమైన మార్గంలో బ్రతుకుతున్నటువంటి ఈ బిడ్డలకు న్యాయం తీర్చే దేవుడు నీవు నాయన, బలమిచ్చే దేవుడవు నీవయ్యా. అయ్యా, ఈరోజు అన్యాయమును తొలగించండి, అక్రమాన్ని కొట్టివేస్తండి, మీ కృపలో దాచి నడిపించి అభిషేకించండి, మీరు సహాయం చేయండి, దయ చూపించండి తండ్రి. మీ మహిమతో జీవంతో నింపమని, ఆదరించమని, అద్భుతం చేయమని, మీ సమాధానం ఇచ్చి నడిపించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించి ఆస్వాదించి ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టి ఫలభరితంగా మార్చునుగాక, సమాధానం ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.